అమ్మా దేవకీ గారు, స్వామివారికి సింధూర అభిషేకం అన్నారు. ఇందులో సింధూరం లేదమ్మా. మాధవి, సింధూరం తీసుకురాలేదా? పూజ సామాన్లన్నీ రాధే సర్దిందక్క. నేను పెట్టాను మేడం, కార్లో ఉండుంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఆ సింధూరాన్ని నెలలో కలిపి తీసుకురా అమ్మా. అలాగే పంతులు గారు. రేయ్, 2 సిగరెట్లు ఒకటి ఇవ్వు. ముందు నా డబ్బులు ఇవ్వు. ఇస్తానులే కానీ ముందు అడిగినవి. ఇప్పటికే 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. డబ్బులు ఇస్తేనే ఇస్తాను. నా డబ్బులతోనే షాప్ పెట్టుకొని నన్నే డబ్బులు అడుగుతావా? ముందు నా అప్పు తీర్చు. నీ అప్పుకు వడ్డీ కడుతున్నానుగా. అయినా తీసుకున్న అప్పు కంటే వడ్డీ ఎక్కువ కడుతున్నాను. ముందు నా డబ్బులు ఇవ్వు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రేయ్, నమస్తే మలేషన్న, ఎప్పుడు రిలీజ్ అయ్యావు? నిన్నే వచ్చాను గానీ ఏంటి నీ స్టోరీ? ఏం లేదన్నా, అంత నార్మలేనా? లేదన్నా, నువ్వు లేవని పొగరు చూపిస్తున్నాడన్నా. వడ్డీ తీసుకుంటూ మళ్ళీ అరువు అడుగుతున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? తమాషాలు చేస్తున్నావా? ఏంటన్నా అలా అంటావు? వడ్డీ ఇస్తూ అవసరమైనప్పుడు అసలు కూడా ఇవ్వాలి కదా. ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటున్నాడన్నా, అందుకే అరువు పెట్టాను. ఇంకా ఎంత ఇవ్వాలరా? ఇప్పించింది నువ్వే కదన్నా, నీకు తెలవదా? సరే, నువ్వు వెళ్ళు. రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఇంకోసారి నా తమ్ముడు జోలికి వచ్చావో ప్రాణాలు తీస్తా. వెళ్ళు. ఏంటి మనోహర్ ఇంకా కాల్ చేయలేదు? ఆడిట్ ఎంతవరకు వచ్చిందో? రే తమ్ముడు, ఆ కార్ ఎవరిదిరా? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఈ గుడి కట్టించిన వాళ్ళంటన్నా. చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు దొరికిందని పూజలు చేపిస్తున్నారన్న వాళ్ళు. మనకేమైనా వర్కౌట్ అవుతుందా? ఫుల్లుగా అన్నా. దేవుడికి సమర్పించడానికి నగలు కూడా తీసుకొచ్చారంట. అయితే నీ అప్పు ఈ రోజే తీర్చేద్దాం రా, రెడీగుండు. మనోహర్ కాల్ తీయడం లేదేంటి? ఆడిట్లో బిజీగా ఉన్నట్టున్నాడు. చెప్పిన పని కరెక్ట్గా చేసావా? మీరు చెప్పినట్టే కార్ బ్రేకులు తీసేశాను మేడం. వెరీ గుడ్. నీకు రావాల్సిన అమౌంట్ ఇస్తానుండు. అలాగే మేడం. అయినా ఈ సత్య ఫోన్ చేయడం లేదేంటి? అక్కడేం జరిగిందో ఏంటో. పని అయిపోయినట్టుంది. గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేస్తున్నట్టుంది. చెప్పు సత్య, ఎంతమంది పోయారు? ఆ రాధ పోయిందా? మరి ఎక్కడ వార్తల్లో రావట్లేదేంటి? అందరూ పోయారా? అందరూ పోవడం కాదు మేడం, నేను పోయేదాన్ని. ఏమైంది? మీరు చెప్పారు కానీ నేను మీరు చెప్పిన కారే ఎక్కాను, కానీ నేను ఎక్కిన కారుకే బ్రేకులు తీసేశారు. నువ్వొక నిమిషం లైన్లో ఉండు. నువ్వు ఏ కార్ బ్రేకులు తీసావు? మీరు చెప్పిన బండి నెంబర్వే బ్రేకులు తీసేశాను మేడం. కరెక్ట్గా చెప్పు, లేదంటే నా చేతుల్లో చస్తావు. అంటే మేడం, అక్కడ సేమ్ నెంబర్లతో 2 కార్లు ఉన్నాయి మేడం. 2 కార్లు వాళ్ళవే కదా అని ముందున్న కార్ బ్రేకులు తీసేశాను మేడం. చెప్పిన పని సరిగ్గా చేయటం చేత కదా కానీ డబ్బులు కావాలా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. వెళ్ళవు.
సత్య, బ్రేకులు తీసినవాడు కన్ఫ్యూజ్ అయ్యి ఈ పని చేశాడు. వాడి కన్ఫ్యూజన్ నన్ను కాటికి పంపేది. అయినా ఒరిజినల్ గాయత్రికి గండాలేమో గాని ఆ స్థానంలో నేనున్నందుకు నన్ను చంపేలా ఉన్నాయి. ఏమన్నా? అంటే గాయత్రి ప్లేస్ లో ఉన్నందుకు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయని అంటున్నాను. గాయత్రి, గాయత్రి, మేడం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నానమ్మ పిలుస్తుంది. డిఎన్ఏ మ్యాచ్ అయింది మేడం. సత్య అనే అమ్మాయి దేవకి గారి కూతురే. అప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఇప్పుడు దేవకి రాధల కోసం తీసిన బ్రేకుల వల్ల సత్యకి ప్రమాదం జరిగి తప్పించుకుంది. అంటే నిజమైన గాయత్రి ఈ సత్య ఒక్కరేనా? అక్కడ మనోహర్ మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడిక్కడ నేనొచ్చిన పని కూడా త్వరగా మొదలు పెట్టాలి. ఎలాగైనా గాయత్రి గురించి క్లూ దొరుకుతుందేమో చూడాలి. నిన్నిక్కడికి రాకుండా చేసిన ప్రయత్నం ఫలించలేదు. కానీ నువ్విక్కడికొచ్చిన పని మాత్రం జరగనివ్వను. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికొచ్చావో అది నీకు దక్కనివ్వను. ఇక్కడ నువ్వు అటూ ఇటూ తిరగకుండా నిన్ను ఎలా మూలను కూర్చోబెడతానో చూడు. అమ్మ రాధ, ఏమైంది? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా మనవరాలతో సింధూర అభిషేకం చేయించాలనుకుంటే ఇలా చేస్తావా? ఎంత అపచారం, ఎంత అపచారం! బిందె పట్టుకుని 4 అడుగులు నడవడం కూడా రాలేదా? అమ్మా, స్వామివారికి అభిషేకం జరిగింది. అపచారం ఏమీ జరగలేదమ్మా. పంతులు గారు, అభిషేకం జరిపించాల్సింది నా మనవరాలు గాయత్రి. కానీ ఈ రాత చేసిన పని వల్ల సింధూరం నీళ్లు స్వామివారి మీద పడ్డాయి. పెద్దలు, మీకు తెలియందేముంది చెప్పండి. అది ఎలా జరిగినా అభిషేకం జరిగినట్టుగానే భావించాలి. అది ఎవరి చేతుల మీద జరిగినా నష్టమేమీ లేదు. స్వామివారికి అభిషేకం పూర్తయింది. ఆ సమయానికి ఆ అమ్మాయి కాల్ స్లిప్ అయిందంతే. స్వామివారు ఈవిడ చేత అభిషేకం చేయించుకోవాలి అని అనుకున్నారు. అది విధమ్మా. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. దానివల్ల ఎలాంటి నష్టం కూడా లేదు.
దేవకమ్మ గారు, స్వామివారి అభిషేకం పూర్తయింది. తదుపరి కార్యక్రమానికి వెళ్దాం. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి సీతమ్మ తల్లికి నగలు అలంకరించాలన్నారు కదా, పదండి వెళ్దాం. రండమ్మా. అమ్మ రాధ పద. రండి వెళ్దాం, రామ్మా. చూడు, నువ్వు మాతో పాటు అక్కడికి వచ్చావంటే కాళ్ళు డెరగొడతాను. ఏమనుకుంటున్నావో? నా మనవరాలు చేసే ప్రతి పనిలోనూ వేలు పెడుతున్నావు. అక్కడ మా పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు దర్శనం చేసుకో. అంతవరకు నువ్వు ఆ ప్రాంతానికి వచ్చావంటే ఊరుకోను. అమ్మో, ఈ రాధని ఇలా ఒంటరిగా వదిలిపెడితే తనకు ఫ్రీడమ్ దొరికింది కదా అని ఏవో ఎంక్వైరీలు మొదలు పెడుతుంది. శత్రువు దూరంగా ఎక్కడో ఉండడం కంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటేనే బెటర్. తను ఏం చెయ్యబోతుందో తెలుసుకోవచ్చు. బామ్మ, ఇప్పుడు తనేం చేసిందని రానివ్వు, పర్వాలేదు. రా, నువ్వు రారాదా? ఇదేంటి నాకు వత్తాసు పలుకుతుంది? మళ్ళీ అక్కడేమైనా ప్లాన్ చేసిందా? నా మీద ఇంత మమకారం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. ఏం అవసరం లేదు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచితే ఏ సమస్య ఉండదు. అలా కాదని అందలం ఎక్కిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. అది ఇక్కడే ఉంటుంది. నువ్వు పద. రా. అది కాదు పద. నానమ్మ. అందరూ వెళ్ళిపోతున్నారు. పద. అయ్యో నానమ్మ, నా బాధ నీకెలా అర్థమవుతుంది? అమ్మా, నీ పేరు చెప్పమ్మా. గాయత్రి. పంతులు గారు, ఏంటమ్మా? చెప్పండమ్మా, ఏం కావాలి? ఏం లేదు పంతులు గారు. ఈ గుడి పూర్వం నుండి ఇలాగే ఉందా, లేదంటే ఏదైనా మార్పులయ్యాయా? లేదమ్మా, గత 20 సంవత్సరాలుగా ఈ గుడిలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఎందుకలాగా? ఈ గుడి ధర్మకర్తలు ముందు ఈ గుడి కట్టించిన వారి వారసులు వాసుదేవ సారండి. ఈ గుడికి ఏదైనా చెయ్యాలంటే వాళ్లే చూసుకుంటారు. వాళ్ళ కూతురు ఈ గుళ్ళో తప్పిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడికి రావడం మానేశారు. ఈ 20 సంవత్సరాల్లో ఈ రోజేనమ్మా వాళ్ళు మళ్ళీ ఈ గుళ్ళో అడుగు పెట్టడం. అలా అని వాళ్ళు గుడికర్తలకు దీపధూప నైవేద్యాలకు మా అవసరాలకు ఎన్నడూ లోటు చేయలేదమ్మా. ప్రతి సంవత్సరం మాకు రావాల్సినవి అందిస్తూనే ఉన్నారమ్మా. కానీ గుడిని ఆధునీకరించలేకపోయాము. వాళ్ళమ్మాయి తప్పిపోయింది అంటున్నారు. ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది? అసలు ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో మీకేమైనా తెలుసా? ఈ రాధ ఇంకా ఇక్కడికి రాలేదేంటి? ఈ రాధ ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? ఇక్కడెక్కడ కనిపించట్లేదే. ఆ సంఘటన జరిగినప్పుడు నేను చిన్నపిల్లవాడినమ్మా. ఆ విషయాలేమీ నాకు తెలియవు. మా నాన్నగారికి తెలుసుంటుంది. అవునా? మరి మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన ఈరోజు వేరే పని మీద అనుకోకుండా బయటికి వెళ్ళవలసి వచ్చింది.
ఈ రోజు ఈ కుటుంబం వస్తుందని తెలిసి నన్ను మా అన్నయ్యని ఇక్కడ ఉండమని మా నాన్నగారు బయటికి వెళ్ళారు. అవునా? అవునమ్మా, వస్తాను. పంతులు గారు, చెప్పండమ్మా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులెవరు? ఈ గుడిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నవారు, ఈ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషుల ఫోటోలు. అదిగో ఆ ఫోటో తీసుకున్న రోజే ఆ అమ్మాయి తప్పిపోయింది. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. అవునా అండి? ఆ రోజు కార్యక్రమానికి సంబంధించి ఈ ఒక్క ఫోటోనే ఉందా, లేదా ఇంకేదైనా ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఉన్నాయా? ఉండొచ్చు. ఆ విషయాలు మా నాన్నగారికి తెలుసు. వీటి గురించి మాకింకేం తెలియదు. ఈ ఫోటో ఉంది అంటే ఇంకో ఫోటో ఉండే అవకాశం ఉంది. ఆ ఫోటోస్ ఎక్కడున్నాయో తెలుసుకోగలిగితే గాయత్రి ఎక్కడ మిస్ అయిందో తెలుసుకోవటానికి ఏమైనా క్లూలు దొరికే అవకాశం ఉంది. అమ్మా, అమ్మాయి గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు, నగలు హుండీలో వెయ్యాలి. అలాగే పంతులు గారు. ఆగో! అమ్మా! గాయత్రి! ఎవరు నువ్వు? గాయత్రి! ఏం చేస్తున్నావురా? ఎవరు నువ్వు? అయ్యో, అమ్మా! ఎవరైనా అడుగు ముందుకేస్తే ప్రాణం తీస్తా. మర్యాదగా నాకు అడ్డు తప్పుకోండి. అయ్యో, గాయత్రికి గండం ఈ రూపంలో వచ్చిందా? అయ్యో భగవంతుడా, నీ సన్నిధిలో కూడా ఇంత ఘోరం జరుగుతుందేంటయ్యా? మా గాయత్రిని కాపాడే వాళ్ళే లేరా? ప్లీజ్ తనను వదిలేసేయండి, నేను మీకు దండం పెడతాను. వదలరా! అమ్మా, అంతా నా కర్మ. అసలు వీడు నిజమైన దొంగనా లేక భ్రమరాంబ ఏమైనా సెట్ చేసిందా? ఏది ఏమైనా ఈ గంటలు గడిచేలోపు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి.
అమ్మా పూజ పూర్తయింది. ఆ పట్టు వస్త్రాలు మరియు అమ్మవారి నగలు సీతారాముల్ని తలుచుకొని హుండీలో వేద్దుగాని రామ్మా. ఏంటి మేడం ఇది? అసలు టెంపుల్లో ఏం జరిగింది?